మన భారత రాజ్యాంగాధిపతి భారతదేశ రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు మన సుప్రీంకోర్టుని 14 అంశాల మీద ఆర్టికల్ 200 గవర్నర్కు సంబంధించినటువంటి అధికారాల గురించి, అదేవిధంగా ఆర్టికల్ 201 రాష్ట్రపతి అధికారాల గురించి సంబంధించిన విషయాల మీద సుప్రీంకోర్టుని ఒక న్యాయ సలహా అడగడం జరిగింది. మరి ఈ న్యాయ సలహా అంటే ఏంది, ఈ న్యాయ సలహాలో ఉండే అంశాలు ఏంది అనే విషయం గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 143 క్లాస్ 1 ప్రకారం భారత రాష్ట్రపతికి రాజ్యాంగబద్ధ విషయాలైనటువంటి కానీ శాసన సంబంధమైన అంశాలు కానీ అదేవిధంగా పరిపాలన సంబంధమైన అంశాలు ఉన్నటువంటి అన్ని అంశాల మీద పూర్తి విశ్లేషణ కోసం తెలుసుకోవడం కోసం రాష్ట్రపతి ఈ సుప్రీంకోర్టుని ఆర్టికల్ 143 క్లాస్ 1 ప్రకారం న్యాయ సలహా అడిగే హక్కు రాజ్యాంగంలో కల్పించడం జరిగింది. మరి ప్రస్తుతం ఎందుకు అడుగుతారు, ఏ విషయం మీద అడుగుతారు రాష్ట్రపతి గారు అనేది తెలుసుకుందాం. అయితే తమిళనాడు రాష్ట్రంలో తమిళనాడు గవర్నమెంట్ శాసనసభలో ఆమోదించినటువంటి ఒక 10 బిల్లులను తమిళనాడు గవర్నర్ వద్దకి ఆమోదం కోసం పంపినటువంటి ఆ బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా అట్లనే దాన్ని హోల్డ్ చేసి పెట్టుకోవడం వల్ల ఈ తమిళనాడు గవర్నమెంట్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. సుప్రీంకోర్టులో అప్పీల్ చేసిన దానికి ఏప్రిల్ 8వ తారీఖున ఈ తమిళనాడు గవర్నమెంట్ వర్సెస్ గవర్నర్ యొక్క తీర్పులో ఏమని చెప్పిందంటే సుప్రీంకోర్టు, ఏవైనా రాష్ట్రాలు గవర్నర్కి కానీ రాష్ట్రపతికి కానీ ఏదైనా బిల్లు ఆమోదం కోసం పంపినట్లయితే ఆ బిల్లుల విషయంలో 3 monthsలో నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ నిర్ణయాన్ని యాక్సెప్ట్ అయినా చేయొచ్చు, లేకపోతే రిజెక్ట్ అయినా చేయవచ్చు. ఒకవేళ రిజెక్ట్ చేసిన ఆ బిల్లును రిటర్న్ పంపించడం కోసం అయితే ఆ రిటర్న్లో దానికి గల రిజెక్ట్ చేయడానికి గల కారణాలు అనేది తెలియపరచాలని చెప్పేసి ఈ ఏప్రిల్ 8న సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అందువల్లనే ఇప్పుడు ఈ గవర్నర్కు సంబంధించినటువంటి అధికారాలు ఆర్టికల్ 200, అదేవిధంగా రాష్ట్రపతికి సంబంధించినటువంటి అధికారాలు ఆర్టికల్ 201 గురించి కొన్ని 14 ప్రశ్నలు 14 ప్రశ్నలు అంటే 14 అంశాల మీద న్యాయ సలహా కోరడం జరిగిందనమాట. ఇదే తీర్పులో సుప్రీంకోర్టు ఇంకో విషయం ఏం చెప్పిందంటే, గవర్నర్లు ఒకవేళ బిల్లుల విషయంలో జాప్యం చేస్తే ప్రభుత్వాలు నేరుగా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు అని చెప్పేసి అది కూడా ఒక అంశంలో తీర్పిచ్చింది అనమాట. ఈ తీర్పిచ్చిన ధర్మాసనంలో ముఖ్యంగా జస్టిస్ బేబీ పార్దివాలా, అదేవిధంగా జస్టిస్ మహాదేవన్ గారు ఉన్నారనమాట. ఈ జస్టిస్ బేబీ పార్దివాలా గారు అదేవిధంగా జస్టిస్ మహాదేవన్ గారు ఈ తీర్పును ఇచ్చారు. మరి ఈ విధంగా న్యాయ సలహా అడగడం ఇదే మొదటిసారా, ఇది ఎన్నోసారా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే గతంలో ఇలాంటి విషయం కాకుండా అనేక అంశాల మీద రాష్ట్రపతులు సుప్రీంకోర్టు న్యాయ సలహా అడగడం జరిగింది. అది ఎన్నిసార్లు అంటే 15 సార్లు న్యాయ సలహా అడగడం జరిగింది. ఫస్ట్ ఢిల్లీ పరిపాలక చట్టం మీద, అంటే అప్పుడు కొత్తగా స్వాతంత్రం వచ్చినప్పుడు ఢిల్లీ పరిపాలక చట్టం బ్రిటిష్ వాళ్ళు రాసిన దాని మీద న్యాయ సలహా అడగడం జరిగింది. అదేవిధంగా కేరళ విద్యా బిల్లు 1958లో ఈ కేరళ రాష్ట్ర శాసనసభ ఆమోదించినటువంటి బిల్లు గవర్నర్కు పంపిస్తే రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారికి పంపిస్తే రాజేంద్ర ప్రసాద్ సలహా కోరడం జరిగిందనమాట. ఆ తర్వాత బెరుబారి ప్రాంతం, ఈ బెరుబారి ప్రాంతం 1960లో జరిగింది. ఇది బెరుబారి ప్రాంతంపై సలహా ఎప్పుడంటే 1940లో. ఏమైందంటే ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాటి మధ్యలో ఉన్నటువంటి ప్లేస్ బదిలీల విషయంలో ఈ బెరుబారి ప్రాంతం మీద సలహా కోరడం జరిగింది. అదేవిధంగా సముద్ర కస్టమ్స్ సవరణ చట్టం మీద కూడా ఈ న్యాయ సలహా అడగడం జరిగింది. అదేవిధంగా ఈ ఉత్తరప్రదేశ్ శాసనసభ తీర్మానంపై 1965లో రాష్ట్రపతి న్యాయ సలహా కోరడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రపతి ఎన్నిక మీద 1974లో రాష్ట్రపతి సుప్రీంకోర్టును న్యాయ సలహా కోరడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే ఎమర్జెన్సీ కాలంలో జరిగిన అధికార దుర్వినియోగంపై ఏర్పడేసినటువంటి కోర్టులపై న్యాయ సలహా అడగడం జరిగింది. అదేవిధంగా కావేరీ నదీ జలాల వివాదం మీద కూడా సుప్రీంకోర్టును రాష్ట్రపతి గారు న్యాయ సలహా అడగడం జరిగింది. మరో విషయం చూసుకున్నట్లయితే అయోధ్య వివాదం మీద కూడా
న్యాయ సలహాలను కోరడం జరిగింది. ఇంకో విషయం చూస్తే జమ్మూ అండ్ కాశ్మీర్ పునరావాస చట్టం 2001లో కూడా న్యాయ సలహా కోరడం జరిగింది. ఇంకొక విషయం కొలీజియం నిర్మాణంపై కూడా ఈ న్యాయ సలహాను కోరడం జరిగింది రాష్ట్రపతి గారు. మరో విషయం చూస్తే గుజరాత్ శాసనసభ ఎన్నికలపై కూడా న్యాయ సలహా కోరడం జరిగింది. ఇంకొక విషయం అంటే పంజాబ్ రాష్ట్ర నదీ జలాల ఒప్పందం రద్దు మీద న్యాయ సలహా కోరడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే 2G స్పెక్ట్రమ్ మీద కూడా సుప్రీంకోర్టును రాష్ట్రపతి గారు న్యాయ సలహా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం గవర్నర్ మరియు రాష్ట్రపతుల యొక్క విచక్షణ అధికారాల గురించి న్యాయ సలహా కోరడం జరిగింది ద్రౌపది ముర్ము గారు.